అరాచక పాలనతో అసత్యాలతో మోసం చేసిన వైసీపీకి ప్రజలు కోలుకోలేని బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీ శ్రేణుల తీరు మారడం లేదు. విజయవాడలో వైసీపీ విగ్రహ రాజకీయం చేస్తోంది. స్వరాజ్య మైదానంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహంపై జగన్ పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీనిపై వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు తెరలేపారు. గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పేరును తొలగిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు నానా హడావిడి చేస్తున్నారు. అంబేద్కర్ ని భావితరాలు గుర్తు చేసుకునేలా భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతిలో ఉండాలని అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిలో అంబేద్కర్ విగ్రహం కడితే చంద్రబాబుకు పేరొస్తుందనే అక్కసుతో విజయవాడలో కడుతున్నట్లు ప్రకటించింది. అదే స్థలంలో గతంలో చంద్రబాబు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతామని ప్రతిపాదిస్తే నానా యాగి చేసిన జగన్ అదే ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం కట్టేందుకు 450 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వ ధనంతో ఎలాంటి కట్టడాలు కట్టినా ప్రోటోకాల్ ప్రకారం ఆ రోజు అతిథులుగా పాల్గొన్న వారి పేర్లతో శిలాఫలకం ఉంచడం ఆనవాయితీ. కానీ జగన్ మాత్రం కేవలం తన పేరు మాత్రమే అక్కడ పెట్టుకున్నారు. దీనిపై అప్పట్లో దళిత సంఘాల నేతలు జగన్ తీరుపై ధ్వజమెత్తారు. దళితుల్ని ఉద్ధరించినట్లు బిల్డప్ ఇచ్చిన జగన్ కు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బుద్ధొచ్చేలా ఓడించారు. తాజాగా అంబేద్కర్ విగ్రహం కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు నీచ రాజకీయం చేస్తూ చంద్రబాబుపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరును ఎవరు తొలగించారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అత్యుత్సాహంతో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన దిగారు. విగ్రహంపై జగన్ పేరును టీడీపీ నేతలే తొలగించారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఆనాడు అంబేద్కర్ మాన్యుమెంట్ పై జగన్ తన పేరును మాత్రమే వేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని దళిత సంఘాలు కూటమి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లాయి. ఇలాంటి సమయంలో అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరు తొలగింపుపై వైసీపీ నేతలు రచ్చ చేయడాన్ని టీడీపీ ప్రభుత్వం ఖండించింది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, వైసీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది, తొలగించమని వినతులు వచ్చినాయి. సరే, అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము వెళ్ళా. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రశాంతం ఇక్కడ జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం, ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ, దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మానినటువంటి ప్రజలు చేశారు. అర్ధరాత్రి కూడా జరిగారు. దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఈరోజు అటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి. మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి, కలంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు. అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. తప్పుడు ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.